సూచించాలని మరొక్కసారి రాష్ట్ర ప్రజలని మీడియా మిత్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా మిత్రమా, ఎందుకంటే ఆ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు అడగాల్సింది తప్పులేదు. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేశాం. ఈ సిబిసిఐడి ఎంక్వైరీలో దోషులు ఎవరైనా దాని కింద ఏ అబద్ధాలు రావు డ్రామా ఉందో, ఎవరు డ్రామా ఉందో తప్పకుండా బయట వస్తుంది. మీరేం చేస్తారు? పాపం ఏదో ఒక క్వశ్చన్ అడగాల, ఏదో ఒక క్వశ్చన్ మీరు అడగాల. అడగకపోతే మళ్ళీ మీరు నాకేదో సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ ఉద్యోగం నుంచైనా తీసేసే నీచాతిరీచమైన మనుషులు వాళ్ళు. ఎస్ 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 అన్నా, నాదరగోలకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వంలో చిన్న పులి స్టాపు కామా పెట్టలేదు. 2025లో ఈ ప్రభుత్వం వచ్చి నేను రెవెన్యూ మంత్రిగా ఈ ప్రభుత్వంలో ఉన్న తర్వాతనే ఆనాటి పెద్దలు వేసిన ఎస్ఎల్పికి కౌంటర్ వేసింది ఈ ప్రభుత్వం. 22లోనే ఆ భూమి ఉంది, కోర్టు పరిధిలో ఉంది. ఈ కోర్టు పరిధిలో ఉన్న భూమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేకులు పెట్టి, ఇందాక మీకు అన్ని చూపించాను గూగుల్ మ్యాప్లు ఇతరత్ర. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎస్, మీరు వేసింది లేనిది నేను మీకు మ్యాప్లు నేను తయారు చేసేది కాదు. ఈ వాళ్ళు దాన్ని రాసిన లెటర్ ఏదైతే ఉందో అది వాళ్ళు కట్టడానికి రాశారు, నాట్ ఫెన్సింగ్ వేయటం కాదు. వాళ్ళు రాసిన లెటరు వాళ్ళ కోసం. నా సిస్టర్ కంపెనీ మళ్ళీ తప్పు మీరు మాట్లాడేది. పదే పదే చెప్పిన, ఇందాక ఏ 3 కంపెనీలు అయితే ఉన్నాయో ఆ 3 కంపెనీల్లో నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఒక్క పేరున్నా కూడా ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరు రాస్తారా? మీరే చెప్పిన కదా ఆ కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చారో, సామాన్య వ్యక్తి ఇచ్చిన కేసుని ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ నిజాలేంటో, దాని అనుకున్న ఏ ఓమోళ్ళు ఉన్నారో, అది ఎవరి స్వార్థం ఉందో డిఫరెంట్